హలో అండి, నమస్కారం. ఆషాఢం అనగానే గుర్తుకొచ్చేది ఆడపిల్లలకి గోరింటాకు. అందరూ గోరింటాకు పెట్టుకుంటారు. అందులో ఎర్రగా పండాలని ప్రతి ఒక్క ఆడపిల్లకి కోరికగా ఉంటుంది. ఎర్రగా పండాలంటే ఏం వేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం ముందుగా ఇక్కడ మజ్జిగలో కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ముందుగానే నేను ఇక్కడ కొమ్మల నుండి ఈ ఆకు అనేది తెంపి పెట్టుకున్నాను. ఈ కవర్లో ముడి వేయడం వల్ల ఇది కొంచెం కలర్ అనేది ఇలా అయింది. లేతగా ఉండడం వల్ల దీన్ని ఒక మిక్సీలోకి ఇలా వేసుకుంటున్నాను. ఈ ఆకుని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మనము మజ్జిగలో నానబెట్టుకున్న ఈ చింతపండు, ఈ మజ్జిగ అనేది దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఇది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అయితే ఒకేసారి పట్టదు కదా, కొద్దిగా నేను పట్టుకున్నాను. కొద్దిగా తీసుకుంటూ దీన్ని మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిన్న నిమ్మ చెక్క తీసుకొని ఇది దీంట్లోకి ఇలా పిండుకోవాలి. నేను నిమ్మకాయ సైజ్ చిన్న ఉంది కాబట్టి 2 వేసేసుకున్నాను. ఇలా మొత్తం తీసేసుకొని ఐతులన్నీ గింజలు తీసేసి ఇది మొత్తం ఇలా కలిసేటట్లు కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. దీన్ని నేను ఓన్లీ ఇలా మొత్తం కలిపినందుకే నా చేతులు అనేటివి రెడ్గా అయినవి. నేను ఎక్కడ గోరింటాకు అనేది ఫస్ట్ టచ్ చేయనీయలేదు. మొత్తం స్పూన్తోనే పట్టిన. కానీ ఈ నిమ్మరసం వేసిన తర్వాత చేతితో మంచిగా కలుపుతుందని మొత్తం కలిపిన. ఇలా చూడండి, మంచిగా రెడ్గా అయింది. అంత బాగుంటుంది. దీంట్లో కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసి పట్టుకోవాలి. చూడండి ఎంత రెడ్గా అయినాయో. తర్వాత ఇది తీసుకొని నేను పాపకు పెడుతున్నాను. ఇలా చందమామలాగా. తనేమో ఇలా మొత్తం పెట్టు మమ్మీ కవర్లకు అని అన్నది. కానీ అంటే వాళ్ళు ఉండలేరు కాబట్టి నైట్ నేను కొద్దిసేపు పెట్టి ఒక 20 మినిట్సే ఉంచిన పాపకి. తర్వాత తీసేసిన. ఎక్కువసేపు ఉంచుకోలేరు. ఇలా పెట్టి మీలో ఎంతమందికి అలవాటు ఉంది ఇలా పెట్టుకోవడము? నాకు డిజైన్గా ట్రై చేద్దాం అనుకున్నా, నాకైతే అవి రాలేదు. నాకు ఎక్కువ చందమామ పెట్టడము అలవాటు. ఆ పక్కకు పెట్టి అవి చందమామ చుక్కలు అనడం నాకు అంతే చెప్పారు, అంతే వచ్చు. కానీ ఒక చేతికి మాత్రం ట్రై చేసిన. పాపకి బాగానే వచ్చింది, బాగానే పెట్టిన. తర్వాత ఈ క్యాప్స్ కూడా పెట్టేసిన. చిన్నోడు కూడా మమ్మీ నాకు పెట్టు అన్నాడు. వాడికి కూడా కొంచెం పెట్టిన. వాడైతే ఒక 5 మినిట్స్ కూడా ఉంచుకోడు అసలు. ఏదో మేము పెట్టుకుంటుంటే పెట్టుకుంటాడు. గోరింటాకు అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా ఇష్టం కదా, అదొక స్పెషల్. ఇంకా పెట్టుకోవడం వేరు, అది ఎర్రగా పండితే ఆనందమే వేరు. అసలు అందరు కోరుకుంటారు. కొంచెం బాగా వండుకుంటే డిసప్పాయింట్ కూడా అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఎంత ఎర్రగా అంటే అంత ఎర్రగా పండుతుంది. చాలా హ్యాపీ. చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా వైట్ ఉన్న వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇవి చిన్నోడి చేతులు. తర్వాత పాపకి కాళ్ళకు పెట్టి ఇలా కవర్లు కట్టేసిన. మా చిన్నప్పుడైతే మాకు కూడా ఇలానే కట్టేవారు కాలికి. నేను కూడా పాపకి అట్లనే పెట్టినా. నేను కూడా పెట్టేసుకున్నా. చూడండి పాపకి ఎంత బాగా అయిందో. తర్వాత నా చేతికి కూడా ఎంత బాగా పండిందో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరందరూ గోరింటాకు పెట్టుకున్నారా? మా దగ్గర ఏకాదశి రోజే పెట్టుకుంటారు.